యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగములో మానవ జీవితమును గూర్చినటువంటి అనేకమైన విషయాలు, దైవికమైన విషయాలను ఆయన వారికి బోధించారు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందిస్తారు, హింసిస్తారు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు కూడా పలుకుతారు. వారు మిమ్మల్ని నిందించినప్పుడు, వారు మిమ్మల్ని హింసించినప్పుడు, వారు మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మీరు సంతోషించండి, మీరు ఆనందించండి అని ప్రభువు తెలియచేసినట్లుగా మనము ఎందుకు ఆనందించాలి, ఎందుకు సంతోషించాలి అని అంటే, మనలను వారు నిందిస్తున్నప్పుడు, మనలను శ్రమ పెడుతున్నప్పుడు, మనలను వారు బాధిస్తూ ఉన్నప్పుడు ప్రభు నిమిత్తమై మనము సంతోషించాలని, నా కోసం మీకు నిందలు వస్తాయి, నా కోసం ప్రజలు మిమ్మలను హింసిస్తారు, మీ మీద అబద్ధపు చెడ్డ మాటలు పలుకుతారు. అలాంటి పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు విశ్వాసులైన మీరు ధన్యులు, మీరు నన్ను బట్టి ఆనందించండి, పరలోకములో మీ ఫలము అధికమవుతాది. సహజంగా ఎవరైనా మనలను నిందిస్తే, అవమానపరిస్తే, మన మీద చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మనము కృంగిపోయి దుఃఖిస్తూ మనము అనేక పర్యాయాలు ఎందుకు నన్ను అనాలి, ఎందుకు ఇలా అన్నారు అని మనం చాలా వేదనకు గురవుతాం. దేవుని పిల్లలమైన మనము, ప్రభువు చెప్పారు మీకు లోకములో శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యం తెచ్చుకోండి అని. ఈరోజు ప్రభు నిమిత్తం ఎవరైతే నిందలు, అవమానాలు, శ్రమలను అనుభవిస్తారో వారు ధన్యులని. అలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం కృంగిపోవడం కాదు, అధైర్యము చెందడము కాదు, మనము ధైర్యము కలిగి ప్రభువును బట్టి మనము సంతోషించాలి, ప్రభువును బట్టి మనం ఆనందించాలి. కనుక మనము ఎప్పుడైతే ప్రభువును బట్టి ఆనందిస్తామో, ప్రభువును బట్టి సంతోషిస్తామో అపవాదిని మనము జయించగలుగుతాం. మన జీవితంలో శ్రమలు, నిందలు, అవమానాలు రాగానే మనము చాలా పర్యాయాలు అపవాదికి చోటిచ్చి మనము శక్తిహీనులుగాను భక్తిహీనులుగాను మారిపోతూ ఉన్నాం. సహోదరి, సహోదరుడా, ఈ మాటలు వినుచుండగా క్రీస్తు నిమిత్తమే మీరు ఈరోజు అనుభవిస్తున్న ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి నింద, ప్రతి అవమానము, ప్రతి ఒక్క చెడ్డ మాటలు మిమ్మల్ని గురించి మాట్లాడుతుంటే మీరు ధన్యులు, మీ ఫలము పరలోకములో అధికమవుతుంది. వారి వలె మనము మాట్లాడకుండా, వారి వలె మనము ప్రవర్తించకుండా మనం ఏం చేయాలంటే ఆనందించటం నేర్చుకోవాలి, సంతోషించటం నేర్చుకోవాలి. ఎందుకు మనం సంతోషించాలి, ఎందుకు మనం ఆనందించాలంటే, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఇంతకంటే భయంకరమైనటువంటి అవమానాలను, నిందలను ఆయన అనుభవించి మన నిమిత్తమే ఆయన సిలువలో ప్రాణాన్ని అర్పించారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై దేవుడు తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రం. ఆయన పొందిన అవమానము, ఆయన పొందిన నిందలు, ఆయన అనుభవించిన పరిస్థితులన్నీ కూడా మనకు మేలైనవి, మనకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చాయి, మనకి దీవెనను కలగచేసాయి. మరి మనము కూడా ప్రభువుని ఎరిగిన వారు గనుక ప్రభువు వలె మనము కూడా సహించగలిగితే మన జీవితాలలో ఆ శ్రమలన్నిటిలో నుండి, ఆ కష్టాలన్నిటిలో నుండి మీరు సంతోషించటము ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది, మన ఫలము పరలోకములో అధికమవుతుంది. మరి సహోదరి, సహోదరుడా, ఈ ఉదయకాలము ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా, ఎలాంటి శ్రమలను మీరు అనుభవిస్తున్నా, ఒకవేళ మీ మీద చెడ్డ మాటలే పలుకుతూ ఉన్నా, అవమానమే కలుగుతూ ఉన్నా, మీరు ధైర్యం తెచ్చుకుని ప్రభుయందు ఆనందించండి, ప్రభువులో మీరు సంతోషించండి. మీ ఫలము పరలోకములో
అధికమవుతుంది. ఈ ఉదయకాలము మనందరము కూడా ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనము భక్తిహీనుల్లాగా మాట్లాడకుండా మనము వాటిని బట్టి సంతోషించాలి. వారు అనడము నాకు మేలు, వారు నన్ను అనడము ద్వారా నా ఫలము పరలోకములో అధికమవుతుంది అని నీవు గుర్తించినట్లయితే ఎన్నడూ మీరు కృంగిపోరు, ఎన్నడూ మీరు దుఃఖానికి లోనవరు, ఎన్నడూ మీరు అపవాదికి చోటివరు. ఈ ఉదయకాలం ఇలాంటి పరిస్థితులన్నిటిలో నుండి మనము దేవునికి మహిమను తీసుకొచ్చేవారుగా, దేవుని నామము ఘనపరచబడినట్లుగా మనము ప్రభువును బట్టి సహిందాం, ప్రభువును బట్టి ఓర్చుకుందాం, ప్రభువును బట్టి మనము ధైర్యం కలిగి ప్రార్థిందాం. దేవుడు మన జీవితాలలో అట్టి గొప్ప కార్యాలను, అట్టి ఉన్నతమైనటువంటి నిరీక్షణను దేవుడు మనందరికీ కలగజేసి ఆయనే మన జీవితాలలో ఉన్నతమైన కార్యాలను ప్రభు జరిగించినట్లు శ్రమలలో, నిందలలో, అవమానాలలో మనము ప్రభువును బట్టి సంతోషిందాం. అలాగా ఆనందించగలిగిన మనసును దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతురాలు చెల్లించున్నాం నాయన. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే మీ నిమిత్తము నిందలను, అవమానాలను సహిస్తున్నారో వారందరి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించండి. మీరు ధన్యులు అని సెలవిచ్చినట్లుగా అటు ధన్యకరమైన జీవితాలను కలిగి ఈ అంత్య దినాలలో ప్రవర్తన ద్వారా మా యొక్క సమస్త విషయాలలో మీకు మహిమను తీసుకొచ్చినట్లు, అటు మహిమ కలిగి మేము జీవించినట్లు మీరే సహాయము చేసి బలపరచమని ప్రార్థనా అవసరత కోరిన వారందరి ఎడల మీరే ఉన్నతమైన కార్యాలను చేసి ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారందరికీ గొప్ప విడుదలనిచ్చి మీ సన్నిధానములో వారు సహించేవారుగా మీరే వారిని మార్చి మీ గొప్ప కార్యాలను జరిగించి మీ నిత్య జీవము చేరు వరకు మేము కుడికి గాని ఎడముకు గాని తొట్టిల్లకున్నట్లు, జారిపోకున్నట్లు, పడిపోకున్నట్లు మీరే కాపాడి సంరక్షించి మీ నిత్య జీవానికి వారసులుగా చేసి మహిమ పొందమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.